ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? ఫస్ట్ గట్ హెల్త్ అంటే ఏంటి? అది కరెక్ట్. బాగుందా బాలేదా సెకండరీ ఇష్యూ. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. అదేంటి అంటే మన అన్నవాహిక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ది ఏనస్, కంప్లీట్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గట్ అంటామని. దీనిలో మరి ముఖ్యంగా గట్ అని మనం మాట్లాడాలి అంటే పెద్ద ప్రేగు గురించి మనం మాట్లాడుకోవాలి. పెద్ద ప్రేగులో నివసించేటటువంటి కోట్లాది సూక్ష్మక్రిముల్ని మనము గట్ మైక్రోబయోటా అంటున్నాం. అంటే సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే కనుక 4300 జాతుల సూక్ష్మక్రిములు మన పేగుల్లో నివసిస్తున్నాయి. వాటి సంఖ్య, ఆ కణాల సంఖ్య కనుక మనం లెక్క పెడితే మన మొత్తం శరీరంలో ఉన్న కణాల సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అవి మనదో నివసిస్తున్నాయి అనడం కంటే మనం వాటి సహాయంతో నివసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంత ఇంపార్టెంట్ ఆ బ్యాక్టీరియా. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఏంటంటే గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, అది రక్తం ద్వారానో ఇంకొక మాధ్యమం ద్వారానో శరీరంలోని అవయవాలకు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాటిని చేరవేయడం కానీ, ఈ మొత్తం ప్రక్రియని అన్ని విధాలా రెగ్యులేట్ చేస్తూ అన్ని విధాలా నియంత్రిస్తున్నవి మనం కాదు, మన పొట్టలో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములను. సో ఇదంతా, ఈ సైన్స్ అంతా ఈ మధ్య కాలంలో బాగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎస్, ఈ మధ్య కాలంలో దాని మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ పేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిముల్ని కనుక మనం చూస్తే ప్రధానంగా 5 జాతులకి చెందినవి ఉంటాయి. ఇందులో మరి ముఖ్యంగా ఫర్మిక్యూట్స్ అని, బ్యాక్టీరియోడేట్స్ అని 2 రకాల జాతులు ఉన్నాయి. ఇవి 90% మైక్రో ఆర్గానిజమ్స్, దే బిలాంగ్ టు దీస్ 2 క్లాసెస్ అనమాట. ఈ 2 జాతులకి, సబ్ జాతులకి చెందినవి అనమాట. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, ఏ నిష్పత్తిలో ఉన్నాయి, అవి డామినెంట్ పెద్ద రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు, డిక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అన్నది ఈరోజు సైన్స్ బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో జీర్ణక్రియలో మనకి వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ గట్ ప్రాబ్లం అనగానే ఏమనుకుంటారంటే నాకేం కాన్స్టిపేషన్ లేదండి, నాకేం గ్యాస్ కూడా లేదు, నాకు బాగానే ఆకలేస్తుంది, నేను బాగానే పడుకుంటాను, నాకు అన్నీ బాగానే ఉంటాయి, బబుల్ మూమెంట్ కూడా బాగానే ఉంది, నాకేం గట్ ఇష్యూస్ లేవు అని చాలామంది మనం అనుకుంటాం. అవును. ఆ గట్ ఇష్యూ అనేది కేవలం ఇలాగ మాత్రమే మేనిఫెస్ట్ అవ్వాలని ఏమీ రూల్ లేదు. మనకి బీపీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. మనకి షుగర్ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. ఊబకాయం, ఒబేసిటీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. గుండె జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. మూత్రపిండాల జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. చర్మ వ్యాధులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. 3 మానసిక సమస్యలు వస్తున్నాయి, గట్కి సంబంధం ఉంది. సో మనకుండే నార్మల్ ఏ జబ్బును మనం తీసుకున్నా డెఫినెట్గా ఈరోజు గట్కి కనెక్షన్ అనేది రీసెర్చ్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నారు.